హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి నేను తెలుగులో చేస్తున్నా. ఎందుకంటే నాకు చాలామంది తెలుగులో చెయ్యు అని అన్నారు. అందుకోసమే ఈ వీడియో మీకోసము. అంటే ఎవరెవరు తెలుగులో చూస్తున్నారు కదా, వాళ్ళ కోసము. వాళ్ళ కోసం అని లేదు, అందరూ చూడవచ్చు. అందరూ ఏమంటారు, నా వీడియో అయినా నా లైఫ్ స్టైల్ అయినా మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ ఫస్ట్ మీకే వస్తాయి, మీరే చూడవచ్చు. ఇంకా ఈ తెలుగులో చేస్తున్నా కదా, ఏమైనా భాషలో మిస్టేక్ ఉంటే కూడా నాకు ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను ఎక్కువ శాతము కన్నడనే మాట్లాడతా. అందుకోసం ఈ వీడియో తెలుగులో చేయమన్నారు కదా, అందుకోసమే నేను చేస్తున్నా. ఇంకా ఈరోజు వచ్చి శివరాత్రి పండగ రోజు నేను నిన్న నైట్ ఉపవాసం ఉన్నా కదా. ఈరోజు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి స్నానం అది చేసుకొని నేను ఈరోజు పోలేలు చేస్తున్నా. పండగ అన్నాక పోలేలు కంపల్సరీ ఉంటాయి మా సైడు. ఇంకా మీ సైడ్ ఏముంటాయి, లేదా పోలేలు చేస్తారా, లేదా ఏమైనా వేరే స్పెషల్ వంటలు చేస్తారా అని నాకు కమెంట్ చేయండి. ఇంకా మా సైడు కంపల్సరీ పండగ అంటే పోలేలే ఉంటాయి. ఇంకా నేను కూడా కంపల్సరీ పెద్ద పెద్ద పండగలు ఉంటే పోలేలే చేస్తా. పోలేల కోసము నేను 1.5 కప్ అంతా శనగపప్పు ఉంటాయి కదా, అవి కడుక్కొని ఒక 2 సార్లు కడుక్కొని కుక్కర్లో వేసి, ఇంకా ఎంత కావాలంటే పప్పు మునిగేంత వాటర్ వేసేసి గ్యాస్ ఆన్ పెట్టేసిన కుక్కర్ విజిల్కి. ఇంకా ఈరోజు వంట మొత్తం నేను దేవునికి ప్రసాదం అది పెట్టాలి కదా, అందుకోసము స్నానం చేసుకున్నాక వాటర్ నింపుకున్నా. ఈరోజు అవి మొత్తం వంట మొత్తం ఆ వాటర్తోనే చేసుకుంటా. ఇంకా వంట అయ్యే వరకు ఆ వాటర్ వేరే దానికి ఏమి వాడను. నేను ఈరోజు మీ అందరికీ పోలేలు ఎట్లా చేసుకోవాలి అంటే సులభంగా ఎట్లా చేసుకోవాలని మీకు చూపిస్తా. ఎందుకంటే చాలామందికి ఇక్కడ సైడ్ పోలేలు రావు, ఎట్లా చేస్తావు ఎట్లా లేదు అని అన్నారు. అందుకోసమే నేను ఈ పోలేల వీడియో తెలుగులో వేస్తే అయిపోతుందని దీనికి తెలుగులో వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఇంకా ఏమైనా భాషలా ఎక్కువ తక్కువ ఉంటే కూడా ఏమనుకోవద్దు. ఇంకా అక్కడ పప్పు ఉడికే వరకు నేను ఇక్కడ చాలా పనులు ఉంటాయి, ఆ పనులంతా చేసుకుంటున్నా. ఏంటి పనులు అంటే ఫస్ట్ పిండి నానబెట్టుకోవాలి. ఎందుకంటే పోలేలకి పిండి కావాలి కదా పోలేలు చేయడానికి. ఇంకా దానికోసం నేను ఫస్ట్ ఒక బేసన్ తీసుకొని దానికి మళ్ళీ జలాడి ఉంటుంది కదా, నేను ఫస్ట్ జలాడి పట్టుకుంటా పిండి. ఎందుకంటే నేను జలాడి పట్టిన పిండి ఉండదు ఇంట్లో, ఎప్పటిదప్పుడు చేసుకుంటా. ఇది 3 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నా నేను. మేము ఫస్ట్ పిండి నానబెట్టుకుంటే పిండి ఎంత మంచిగా నానితే అంత బాగా పోలేలు వస్తాయి అన్నమాట. అందుకోసమే ఫస్ట్ నేను పిండి నానబెట్టుకుంటున్నా. పిండి పప్పు 2 మంచిగా ఉంటే మాకు పోలేలు పర్ఫెక్ట్ వస్తాయి. అందుకే ఫస్ట్ అక్కడ పప్పు ఉడికే వరకు ఇక్కడ నేను 3 కప్పుల గోధుమ పిండి, ఇంకా 1.5 కప్పు మైదా పిండి తీసుకుంటున్నా. ఎందుకంటే ఒట్టిగా గోధుమ పిండితో చేస్తే కూడా పోలేలు అంత బాగా రావు. ఎందుకంటే గోధుమ పిండి కొంచెం కలర్ తక్కువ ఉంటుంది కదా, వైట్గా రావు కదా. అందుకోసము కొంచెం మైదా పిండి వేసుకోవాలి. అందుకోసమే నేను ఒక 3 కప్పుకి 1.5 కప్పు మైదా పిండి వేసుకుంటున్నా. ఇంకా మైదా పిండి కూడా జలాడేది పట్టుకొని దీనికి నేను 2 కలుపుకోవాలి. ఫస్ట్ 2 గోధుమ పిండి మళ్ళీ మైదా పిండి 2 మంచిగా కలుపుకున్నాక ఇది కొంచెం తీసుకోవాలి. అంటే పోలేలు చేసుకునేటప్పుడు మాకు పొడి పిండి కావాలి కదా, అందుకోసం నేను 2 మిక్స్ చేసుకున్నాక తీసుకుంటున్నా. కొంచెము తీసుకున్నాక దీనికి పిండి మొత్తం మంచిగా కలుపుకున్నాక దీనికి మేము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటేనే బాగా కదా పిండి. ఎప్పుడు ఏ పిండి అయినా కలుపుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మొత్తం మిక్స్ చేసుకున్నాక దీనికి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. నేను ఫస్ట్ పిండి ఉంది కదా, ఎక్కువనే ఉంది కదా, అందుకోసం ఒక గ్లాస్ వేసి మంచిగా కలుపుకుంటున్నా. ఇంకా కలుపుకున్నాక మళ్ళీ ఇంకా వాటర్ పడతాయి దీనికి. ఎందుకంటే పిండి ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువనే కావాలి వాటరు. ఫస్ట్ ఒక గ్లాసు డైరెక్ట్ వేసేసిన, ఇంకా తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటా పిండి మంచిగా కలుపుకుంటున్నా. ఇంకా అక్కడ కుక్కర్ పెట్టిన కదా, అది 3 విజిల్ రావాలి. 3 విజిల్ వచ్చినాక బంద్ చేసుకోవాలి. అది ఎట్లా అని నేను ముందు వీడియోలో చూపిస్తాను. ఇంకా నేను ఇక్కడ కొన్ని వాటర్ వేసుకుంటా పిండి మంచిగా కలుపుకుంటున్నా కదా. ఎంత మంచిగా మేము పిండి కలుపుకుంటే అంత బాగా పోలేలు వస్తాయి. ఇంకా నేను ఈరోజు కొంచెం పోలేలకి అంటే చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గానే చేసుకోవాలి. పోలేలకి చపాతీ పిండికి కొంచెం గట్టిగా చేసుకుంటాం కదా, ఈ పోలేలకైతే కొంచెం లూజ్గా చేసుకోవాలి. అందుకోసమే నేను కొంచెం ఎక్కువ వాటరే పడతాయి దీనికి చపాతీ పిండి కన్నా. నాకు మినిమం అంటే 1.5 అంటే
2 వట్టినయి. 2కి కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. కొన్ని వాటర్ ఉన్నాయి. అంతా బాగా కలుపుకున్నాక అది మూత పెట్టేసేయాలి పక్కకి. ఇంకా నేను దీనికి చారు కోసం అంటే పప్పు ఉడకబెట్టిన కదా, ఇందులో నుంచి వాటర్ తీయాలి. తీసిన ఆ చారు కోసము చింతపండు నానబెట్టుకున్న. 1.5 నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్న. ఇంకా అక్కడ పప్పు 3 విజిల్ ఇచ్చినాయి. అందుకోసం గ్యాస్ ఆఫ్ చేసేసి విజిల్ గాలి మొత్తం పోయే వరకు పెట్టేసిన. ఇంకా నేను ఇక్కడ చారు చేయడానికి మిరపకాయలు కట్ చేస్తున్నా. మిరపకాయలు ఒక దాంట్లో 2 చేసేసి ఇట్లా పొడుగా కట్ చేసుకుంటున్నా. ఇంకా దీనికి నేను కరివేపాకు కూడా తెచ్చి పెట్టుకున్నా. మొత్తం ఒకేసారి ఇట్లా మేము చేసుకొని పెట్టుకుంటే ఇంకా చేసేటప్పుడు మంచిగా ఈజీగా అవుతుంది అన్నట్టు నేను ముందుగానే చేసుకుంటా. ఇంకా కుక్కర్ విజిల్ అంతా పోయింది. గాలి మొత్తం పోయినాక కుక్కర్ మూత తీసేసి పప్పు చూస్తే పప్పు ఉడికింది, అంటే మీడియంగా ఉడికింది. దీనికి నేను ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకొక విజిల్ వచ్చే వరకు పెట్టేస్తాను. ఎందుకంటే నేను చారు కోసము దీంట్లో నుంచి వాటర్ తీస్తా కదా, కొంచెం ఎక్కువ కావాలి. అందుకోసము ఇంకొక విజిల్ వస్తే పర్ఫెక్ట్గా ఉడుకుంటుంది. అందుకోసం పెట్టేసిన. ఇంకా నేను ఇక్కడ ఇంకొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి కొబ్బరి ఫ్రై చేసుకుంటున్నా. కట్ చేసుకున్న కొబ్బరి ఎందుకు అంటే చారు కోసము నేనైతే ఎప్పటికప్పుడు ఇట్లా ఫ్రై చేసుకొని మిక్సీ కొట్టుకొని చారుకైనా దేనికైనా ఎప్పటికప్పుడే వేస్తాను. ఎందుకంటే కొబ్బరి పెట్టడానికి రాదు కదా పొడి, అందుకోసము. ఇంకా ఎప్పటికప్పుడు చేసుకుంటే కూడా మంచిగా వంట కూడా మంచిగా ఫ్రెష్గా అవుతుంది కదా, అందుకోసమే చేసుకుంటా. ఇంకా మంచిగా ఇట్లా ఘోరంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీన్ని మిక్సీకి వేసుకుంటా. ఇంకా ఇది కొంచెం చల్లగా ఆరాలి. అయినాక వేసుకోవాలి మిక్సీకి, లేకపోతే మిక్సీ ఖరాబ్ అవుతుంది. నేను ఇటు ఫ్రై చేసుకునే వరకు అక్కడ కుక్కర్ కూడా ఒక విజిల్ వచ్చినుండే. ఆ కుక్కర్ ఆఫ్ చేసుకున్నా. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా దాన్ని మొత్తం గాలి పోయే వరకు వదిలేసిన. ఇంకా ఇదే గ్యాస్ పైన నేను ఇప్పుడు అప్పడాలు వేసుకుంటా. అంటే అప్పడాలు ఫ్రై చేసుకుంటా. కొంచెం పోలేలంటే నాకు కంపల్సరీ అప్పడాలు ఉండాలి. అందుకోసమే నేను ఒక్కొక్క పని చేసుకుంటుంటే ఇక్కడ తగ్గుతుంది కదా, అందుకోసమే అక్కడ పప్పు ఉడికే వరకు ఇక్కడ అన్నీ చేసుకుంటా. ఒకటొకటి చేసుకుంటేనే అవుతుంది కదా, ఇంకా ఒక్కరే చేసుకోవాలి. అందుకోసము ఇంకా ఇక్కడ అప్పడాలు వేసుకుంటున్నా. ఇంకా మా పిల్లలకి ఫేవరెట్ ఆలు చిప్స్ అవన్నీ వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకున్నాక ఇంకా ఇట్లానే నేను ఇక్కడ చేసుకుంటానే మళ్ళీ పూజ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ చేసేసిన అనమాట. అంటే ఇప్పుడు ఏం లేదు, కొంచెం ఏమీ పని లేనప్పుడు లేదా అన్నీ చేసుకున్నాక ఉంటుంది కదా, స్నానం చేసుకుని వచ్చిన ఎట్లయినా ఇల్లు అది తుడుచుకొని వచ్చిన. అందుకోసము కొంచెం డైరెక్ట్ పూజ అది చేసిన అనమాట. అంటే ఫోటోలు అవి కడిగేసి అది చేసుకొని పెట్టేసిన, కుంకుమ అది పెట్టేసి ఇంకా నైవేద్యం కాగానే దీపం అది పెట్టేసి నైవేద్యం పెట్టేస్తా. ఇట్లా చేసుకుంటా. ఒకదాన్ని ఉన్నాను కదా, అందుకోసం అర్జెంట్గా చేసుకోవాలి. ఇంకా ఆకలి అవుతుంది. నేను నైట్ మొత్తం నిన్న ఉపవాసం కదా, అందుకోసం నేను కొంచెం తొందరగానే వేసి అన్నీ చేసుకుంటున్నా. ఇంకా మొత్తం అప్పడాలు ఫ్రై చేసుకున్నాక ఇక్కడ కొబ్బరి చేసుకున్నా కదా, అది మిక్సీకి వేసుకున్నా ఈ టైపు మొత్తం స్మూత్గా. ఇంకా ఇవి చారు కోసము ఒక్క దగ్గర పెట్టుకుంటా. అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటే తొందరగా అవుతుంది అన్నీ చేసుకో వరకు. ఇంకా నేను ఇవన్నీ చేసుకునే వరకు కూడా ఇక్కడ పప్పు కూడా ఉడికి మళ్ళీ ఏమంటారు ఇందులో నుంచి మేము వాటర్ తీయాలి. వాటర్ కోసం నేను ఒక బగోన్లా తీసుకొని దీన్ని అన్నం ఇట్లా పెంచుకుంటాం కదా, అట్లా తీస్తున్న వాటరు ఇట్లా పట్టుకొని మొత్తం తీయాలి. లేకపోతే వాటర్ అందులో ఉంటే మొత్తం పప్పు మెత్తగా అయిపోతుంది. అందుకోసమే నేను మొత్తం వాటర్ తీసేసుకుంటున్నా పప్పున నుంచి. ఈ వాటరు చల్లితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఈ వాటర్తోనే నేను చారు చేస్తా. ఎట్లా చేస్తా అని కూడా ముందు వీడియోలో చూడండి. అందుకోసమే నేను కొంచెం ఒక గ్లాసు తర్వాత వాటర్ వేసిన కదా, దీనికోసమే చారు కోసమే. నేను కూడా ఒక 2-3 సార్లు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ పప్పు నుంచి వాటర్ తీసినాక ఏం చేయడానికి వస్తుందని నేను ఒక 2 సార్లు పడేసిన. తర్వాత మా అమ్మతో నోటితోని తిట్లు కూడా తిన్నా. మీరేం చేయొద్దు అట్లా, దాంతోనే మేము చారు చేసుకోవాలి. చారు కూడా సూపర్ అవుతుంది దీని చారు. ఇక్కడ పప్పు ఉడికింది కదా, దీనికి ఇలాచి పొడి వేసుకున్నా. ఇలాచి పొడి వేసుకొని ఇంకా 1.5 గ్లాసు పప్పు తీసుకున్నా కదా, 1 గ్లాస్ అంతా షుగర్ వేసుకున్నా. ఇంకా షుగర్తో చేస్తే ఇలాచి పొడి వేసుకోవాలి, బెల్లంతో చేస్తే సోంపు పొడి వేసుకోవాలి. నేను ఇలాచి పొడి వేసుకొని షుగర్ వేసుకొని బాగా ఈ పప్పుని మొత్తం ఉడకబెట్టుకోవాలి. కొంచెం లూజ్గా అనిపిస్తుంది మీకు, అయితే ఉడికినాక గట్టిగా అవుతుంది. ఇంకా మేము ఆరేసుకొని అది మొత్తం ఆరాలి కదా, మేము మిక్సీ వేసుకోవాలి కదా, అంతవరకు
వరకు ఇంకా గట్టిగా అవుతుంది. ఇంకా అక్కడ ఉడకబెట్టుకోవడానికి అక్కడ పెట్టేసి నేను ఇక్కడ చారు కోసము చింతపండు మొత్తం పులుపు తీసుకుంటున్నా. ఇంకా ఇక్కడ ఒక బొగన తీసుకొని ఇంకా ఆయిల్ ఉండే కదా, పాపాడు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉండే కదా, అదే ఆయిల్తో చేసుకుంటున్నా. ఇంకా పెడితే మళ్ళీ తర్వాత దానికి చీమలైనా ఏదైనా అవుతాయని అదే ఆయిల్ యూజ్ చేసుకుంటున్నా. ఇంకా పోపు కోసము దీనికి ఆయిల్ వేడి అయినాక కొంచెం జీలకర్ర అది వేసుకొని ఇంకా మిరపకాయలతోని కట్ చేసుకున్న మిరపకాయలు ఉండే కదా అవి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. అలాగే కరివేపాకు వేసుకున్నా. ఇంకా కరివేపాకు మిరపకాయలు అవి వేసుకొని మంచిగా ఫ్రై అయినాక దీనికి ఉట్టిగా ఎల్లిగడ్డలు ఉంటే అవేతోనే వేసుకోవాలి. నా దగ్గర ఎల్లిగడ్డలు లేవు అని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకొని మంచిగా దాన్ని స్మెల్ పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పుచారు చాలా మంచిగా అవుతుంది. ఇంకా పోలేలు చేసినప్పుడు అయితే అన్నం మెత్తగా ఉంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. అందుకే నేను ఈ పప్పుచారు చేస్తా కంపల్సరీ పోలేలు చేసినప్పుడు. కొంచెం మంచిగా ఫ్రై అయినాక దీనికి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ తక్కువ వేసుకుంటున్నా, తర్వాత చూసుకొని వేసుకోవాలని. 1 టీ స్పూన్ అంత కారం వేసుకుంటున్నా. కారం వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదా మిరపకాయలు వేసినాం కదా చాలు అంతే అంటే అంతే చాలు. నేను కొంచెం వేసుకుంటున్నా కొంచెం కలర్ వస్తుందని. ఇంకా మా కారం అయితే ఫుల్ రెడ్ ఉంటుంది, అందుకోసమే ఎక్కువ రెడ్గా అనిపిస్తుంది మీకు. ఇంకా చింతపండు పులుపు ఉంటుంది కదా అది వేసుకోవాలి. అది వేసుకొని మంచిగా కలుపుకొని 2 సార్లు బాయిల్ వచ్చే వరకు వదిలాలి. ఎంత బాయిల్ మంచిగా అయితే అంత మంచిగా టేస్ట్ అవుతుంది. అందుకోసం అటు వదిలేసిన బాయిల్ అవ్వడానికి. ఇంకా పప్పు కూడా కొంచెం చల్లగా అయింది. ఇంకా నేను దీన్ని మంచిగా కలుపుకొని ఫ్యాన్ గాలికి ఆరేస్తాను అనమాట. ఎప్పుడు కూడా ఫ్యాన్ గాలికి పెట్టేసి వస్తా, ఇంకా ఆరుతుంది. అది మాకు మిక్సీ కొట్టాలి కదా, అందుకోసము నేను అదంతా చేసుకునే వరకు ఇక్కడ పప్పు చారు ఉంది కదా అది కూడా మంచిగా బాయిల్ వచ్చింది ఉండే. ఒక 2 సార్లు బాయిల్ వచ్చినాక మేము పప్పు నుంచి వాటర్ తీసిన కదా, కట్టు అంటారు అది మా దగ్గర, ఇంకా మీ దగ్గర ఏమంటారో తెలీదు. అది వేసుకున్నా డైరెక్ట్ మొత్తం ఎంత వచ్చింది అంత వేసుకున్నా. ఇంకా అది వేసుకున్నాక నేను కొబ్బరి మిక్సీ కొట్టుకున్న కొబ్బరి ఉండే కదా అది పేస్ట్ వేస్తున్నా. అది పేస్ట్ తక్కువ వేస్తున్నా, అంటే మొత్తం కొబ్బరి స్మెల్ అంతా వస్తుందని తక్కువ వేసుకొని ఇంకా ఎంత కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నా. అప్పుడు తక్కువ వేసుకున్నా కదా, ఇప్పుడు కొంచెం వేసుకొని ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని వదిలేయాలి. ఇది కూడా ఒక 2 సార్లు మంచిగా బాయిల్ అయితే ఇంకా పప్పుచారు రెడీ అవుతుంది. ఇంకా నేను అప్పడాలు అవి ఫ్రై చేసుకున్నాను కదా అది ఒక క్యారీ బ్యాగ్లో వేసేసి తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మెత్తగా అవుతాయేమో అన్నట్టు. ఇంకా చీమలు కూడా అవుతాయి కదా కంపల్సరీ. సమ్మర్లో అయితే మస్తు చీమలు అవుతున్నాయి మా ఇంట్లో అయితే. గ్యాస్ పైన ఒక చుక్క అన్నం పెడితే కూడా మస్తు చీమలు వస్తున్నాయి. అందుకోసమే అన్ని వంటలైనా ఏ పదార్థాలైనా సేఫ్గా ఉంచుకోవాల్సి వస్తుంది నాకైతే. అవి సేఫ్టీ ఏమో కానీ చీమలు అయితే మస్తు వస్తాయి సమ్మర్లో అయితే. ఇంకా ఇక్కడ పప్పు బాయిల్ అయ్యే వరకు నేను అన్నం కూడా పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ వేడివేడిగా అన్నం కూడా ఉంటే పప్పు చారుతోని బాగా ఉంటుంది. అందుకోసమే లాస్ట్కి పెట్టుకుంటున్నా. అన్నం పెట్టేసి ఇంకా పప్పుచారు కూడా మంచిగా బాయిల్ అయ్యింది. ఇంకా పప్పుచారు రెడీ అయ్యింది. అది ఆఫ్ చేసుకొని అన్నం పెట్టుకున్న. ఇంకా పిల్లలు లేచిండ్రు నేను ఇదంతా చేసుకునే వరకు వాళ్ళకు వాటర్ పెట్టిన. ఇంకా ఇక్కడ ఫ్యాన్ గాలికి చూడండి ఎంత గట్టిగా అయిపోయింది పప్పు. ఎందుకంటే నేను ఆల్రెడీ కొంచెం పెట్టే వరకు ముందు చాలా లూజ్గా ఉండే, ఇప్పుడైతే చాలా గట్టిగా అయిపోయింది. ఇంకా నేను ఇది ఆరే వరకు పిల్లలకి స్నానం అదంతా చేసినాక ఇప్పుడు పప్పు కొంచెం ఆరింది కదా గట్టిగా కూడా అయ్యింది. ఇప్పుడు వచ్చి మిక్సీ కొట్టుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడు మిక్సీకే వేసుకుంటా, లేదా గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు. నా దగ్గర లేదు అని నేను ఎప్పుడు మిక్సీకే వేసుకుంటా. ఇంకా మిక్సీకి కూడా మంచిగా ఆన్ ఆఫ్ చేసుకుంటే వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే రాదు. మిక్సీలో అయితే పప్పు మంచిగా గ్రైండ్ కాదు, అందుకోసం కొంచెం కొంచెం వేసుకుంటా చేసుకోవాలి. ఇంకా నేను చేసుకున్న పప్పుకి ఒక 3 సార్లు ఏమో వేసుకున్నా. నేను మంచిగా చూసుకోవాలి మెత్తగా వచ్చిందా లేదా అట్లా అని చేసుకొని తీసేసుకోవాలి. చూడండి ఇట్లా మెత్తగా, అంటే అందులో పప్పులు ఏమి కనిపిస్తలేదు, మెత్తగా వచ్చింది. ఇది కొంచెం లూజ్గానే వచ్చింది, ఎందుకంటే పైన వాటర్ లాగా ఉండే అనమాట. తర్వాతది గట్టిగా వస్తుంది, కింద వాటర్ అది ఉండదు కదా, అందుకోసం దీనికి మళ్ళీ మేము పైనుంచి వాటర్ అది వేసే అవసరం ఉండదు. ఇంకా పప్పు కూడా రెడీ అయింది. 3 సార్లు వేసుకున్నాక పప్పు రెడీ అయింది.
ఇంకా అక్కడతో అన్నం కూడా అయ్యింది. ఇంకా నేను పోలేలు చేయడానికి రెడీ చేసుకుంటున్నా. ఇంకా పిండి కూడా మంచిగా నానింది, ఇంత మెత్తగా అయ్యింది చూడండి. ఇట్లా పిండి కూడా మంచిగా ఉండాలి, పప్పు కూడా మంచిగా అయింటే ఇంకా పోలేలు బాగా వస్తాయి. ఎట్లా వస్తాయని ముందు చూడండి వీడియోలో అయితే. ఇంకా నేను మొత్తం ఆయిలు, పొడి పిండి, ఇంకా పప్పు, పిండి అంతా పెట్టుకొని అక్కడ స్టవ్ మీద ఇంకా కాల్చుకోవడానికి పెంక కూడా పెట్టేసిన. ఇంకా కొంచెం ఆయిల్, కొంచెం పిండి మెత్తగా ఉంది కదా, చేతికి ఆయిల్ రుద్దుకొని ఇంకా కొంచెం పిండి తీసుకుంటున్నా. ఒక నిమ్మకాయ, కొంచెం పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా అంత తీసుకుంటున్నా, ఎందుకంటే కొంచెం సన్నగా చేస్తా, అందుకోసం కొంచెం తీసుకుంటున్నా. నేను తీసుకొని ఒక పప్పు ఉంటుంది కదా, మేము పప్పు చేసుకున్నాం కదా పోలేలకి, ఆ పప్పు ఒక రౌండ్ షేప్ చేసుకొని ఇట్లా పిండిలా లోపల పెట్టేసి, వెడల్పు చేసుకుంటాం కదా పిండి, అందులో లోపల పెట్టేసి ఇట్లా మొత్తం కవర్ చేసుకోవాలి. ఈజీగా చేయొచ్చు. చాలామందికి నాకు పోలేలు రావు అని అంటారు కదా, ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు. నాకు ఎట్లా వస్తాయి అట్లా చూపిస్తున్నా మీకు. ఇంకా నాకన్నా బెటర్ చేస్తుండొచ్చు చాలామంది. ఇంకా నేను ఎట్లా చేస్తున్నా అని చూపిస్తున్నా. మాకేం రావు అట్లా ఏమనొద్దు, ఎందుకంటే అందరికి వస్తాయి. ఇంకా చాలామంది ఇటు సైడ్ వాళ్ళకి రావన్నమాట. తెలుగులో చెయ్యు మాకు పోలేలు, ఏమైనా స్పెషల్ మీ కర్ణాటక వంటలు అన్నందుకు నేను పోలేలు చేద్దాము తెలుగులో అని చేస్తున్నా అంతే. ఇంకా ఈమె ఏంటి కన్నడ నుంచి మళ్ళీ తెలుగుకి వచ్చింది అని ఎవరు అనొద్దు, నాకు అడిగితేనే చేస్తున్నా అంతే. ఇంకా పిండిని కొంచెం పొడి పిండి పట్టుకొని ఇట్లా మంచిగా పోలేలు చేసుకోవాలి. ఇట్లా రౌండ్ షేప్గా మేము ఎట్లా చేసుకుంటే అట్లా వస్తుంది. కింద కవర్ వేసుకుంటే ఇట్లా మేము ఎట్లా తిప్పితే అట్లా తిప్పుతాయి అన్నమాట, అంటే చేతులతోని రౌండ్ చేసుకోవచ్చు అన్నట్టు. అందుకోసమే కింద ఒక న్యూస్ పేపర్ వేసుకొని పైన ఒక క్లాత్ అయినా, ఇంకా లేదా కర్చీప్ ఉంటే కర్చీప్ వేసుకోవాలి. ఇంకా నేను దీనికోసం క్లాత్ ఉండే, అది దొరకలేదు, కర్చీప్ వేసుకున్నా. ఆ కర్చీప్ మొత్తం వెడల్పు ఉంది కదా, తిరుగుతలేదు అంతగానం, మొత్తం ముడత వస్తుంది. అది క్లాత్ ఏడబెట్టినో తెలీదు. ఇంకా పోలేలు చేసుకున్నాక నేను పెంక ఉంటుంది కదా, దానికి ఆయిల్ రుద్దుకొని ఇంకా దీన్ని పోలేలు చేసే ఇది ఉంటుంది కదా, దానికి కొంచెం ఆయిల్ రుద్దుకొని ఇట్లా పోలేలు ఒక్క సైడ్ నుంచి ఇట్లా తీసుకొని వేసుకోవాలి. ఈజీగా వేసేయచ్చు. ఇంకా కావాలంటే చేతులతోనే వేస్తాము మేము అంటే చేతులతో కూడా వస్తాయి. ఇంకా లేదు అంటే నేను ఇట్లా చూపిస్తున్నా కదా, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఈజీగా వేయొచ్చు అనమాట. పోలేలు అటు ఇటు కావు, పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ మేము ఎట్లా చేసినాం అట్లనే పోయి ఫ్రై అవుతాయి అన్నమాట. అందుకోసము ఇంకా ఒక సైడు మంచిగా ఫ్రై అయినాక ఆయిల్ పెట్టేసి మళ్ళీ తిప్పేసుకోవాలి. ఇట్లనే చేసుకోవాలి, ఈజీగా చేయొచ్చు. ఇంకా నేను ఇంకొకసారి చూపిస్తా చూడండి, అటు అయితే కరెక్ట్ చూడలేరేమో అని. ఇంకా నేను ఒక పోలేలు అయినాక ఇప్పుడు దేవునికి నైవేద్యం చేస్తున్నాను అనమాట. దేవునికి కొంచెం చిన్నగా చేస్తాను అనమాట, దేవుడేం తినరు కదా, అందుకోసం నేను చిన్నగానే చేస్తాను. ఇంకా దేవుడు మా దగ్గర అంత ఎక్కువ లేరు అన్నట్టు నేను చిన్నగా చేస్తున్నా. కొంచెం రెండే చేస్తా పోలేలు, అందుకోసం కొంచెం పిండి తీసుకొని దానికి లోపల పప్పు వేసేసి చిన్నగా చేస్తా. ఇక్కడ ఇది పోలేలు ఫ్రై అయ్యే వరకు అటు నేను చేసుకుంటున్నా. ఈ పోలేలైనా మేము మంచిగా అన్ని సైడు మంచిగా కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల పూర్ణం ఉంటుంది కదా, అంటే పప్పుల పూర్ణం ఉంటుంది కదా, అందుకోసం మంచిగా ఫ్రై అవ్వాలి. సారీ ఇంతసేపు నేను పప్పు అన్నా, దీనికి పూర్ణం అంటారు. ఇంకా మా సైడ్ అయితే పూర్ణం అంటారు, మీ సైడ్ ఏమంటారో తెలియదు. ఇంకా దీనికి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను ఇటు చేసుకుంటానే అటు ఇంకొక పోలేలకి అట్లనే నేను ఫస్ట్ చూపించిన కదా, ఒక కొంచెం పిండి తీసుకొని అది కొంచెం వెడల్పు చేసుకున్నాక అందులో పూర్ణం రౌండ్ చేసుకొని లోపల నింపుకొని ఫిల్ చేసుకొని ఇంకా కొంచెం పొడి పిండి పెట్టుకొని ఇట్లనే మంచిగా పోలేలు చేసుకోవాలి. ఇంకా నేను అటు చేసుకుంటా, ఇక్కడ ఫ్రై చేసుకుంటాను అనమాట. ఇట్లా అయితేనే ఫాస్ట్గా అవుతాయి, ఇంకా తొందరగా వేడిగా తినొచ్చు అన్నట్టు. ఏదైనా ఇట్లనే ఒక సైడ్ చేసుకుంటా, ఒకటి సైడ్ ఇది చేసుకుంటా. ఇంకా దేవునికి కూడా ఇట్లా ఫ్రై చేయడానికి పెట్టేసి అక్కడ చేసుకుంటున్నా. చూడండి కర్చీపు ఎట్లా అవుతుందని, కొంచెం పెద్దగా అయింది. ఇది కట్ చేద్దామన్నా కూడా వద్దు అనిపించింది, అందుకోసమే అట్లనే చేస్తున్నా. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా రౌండ్ షేప్గా కట్ చేసుకోవాలి. ఉంది క్లాత్, దొరకలేదు, మొన్న క్లీనింగ్ అది చేసిన కదా, అందుకోసం దొరకలేదు. చూస్తాను నేను కూడా అట్లా రౌండ్ షేప్గా ఉంటే కొంచెం పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. లేకపోతే ఇది మొత్తం నేను చేతులతోని మళ్ళీ వెడల్పు చేసుకోవాల్సి వస్తుంది కర్చీపు.
ఇట్లా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇట్లనే చేసుకుంటాను నేను ఎప్పుడు. ఇట్లా మంచిగా అది దేవునికి నైవేద్యం మంచిగా ఫ్రై అయినాక మళ్ళీ ఆయిల్ రుద్దుకొని ఇట్లా అంటే ఇట్లా రౌండ్గా తీసేసుకొని డైరెక్ట్ వేయొచ్చు అనమాట. ఇట్లా అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయి. అటు ఇటు కూడా కావు. చేతులతో వేస్తే మళ్ళీ దబ్బుమని పడేయాలి కదా, అందుకోసమే అట్లా కూడా వేస్తా. కొంచెం ఇది లూజ్గా చేసుకున్నా నేను, పిండి అయినా మళ్ళీ పూర్ణమైనా లూజ్గా చేసుకున్నాం. చేతులతో వేయడానికి పోతే మళ్ళీ ఇది అవుతుందని దాంతో వేస్తున్నా. ఇంకా చూడండి ఎంత మంచిగా పోలేలు అయితే పొంగుతున్నాయి పూరిలాగా పొంగితే మా సైడ్ ఏమంటే ఆకలి అవుతుంది అని అంటారు అనమాట. ఎవరైనా ఇంట్లో ఆకలి అవుతుంది అని అంటే ఇట్లా పొంగుతాయి అంట. పోలేలైనా పూరీలైనా చపాతీలైనా. ఇంకా కంపల్సరీ నాకైతే మస్తు ఆకలి అవుతుండే. మొత్తం ఒక 10 పోలేలు చేసుకున్నాక నేను నెయ్యి కొంచెం పోలేలు ఉంటే నెయ్యి కావాలి కదా, నెయ్యి వేడి అవ్వడానికి పెట్టుకున్నా. ఇంకా పాలు పెట్టుకుంటున్నా పోలేలకి. ఇంకా ఇవన్నీ పెట్టుకున్నా. నేను పూజ అది ఆల్రెడీ పూజ అది అయ్యింది, ఫోటోది అంటే దీపం అది పెట్టేసి ఇప్పుడు నైవేద్యం అది పెట్టేసి అగరబత్తి అది పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదంతా చేసుకొని ఫుల్ ఆకలి అయింది. ఫస్ట్ కుమ్మేయాలి చేసిన వంటలు అయితే అన్నీ చేసుకొని నేను కూడా తింటాం. ఇంకా మీరేం చేసుకున్నారు మీ ఇంట్లో అని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరెవరు చేసుకోవాలి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా భాషలో తెలుగు భాషలో ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. ఇంకా బాయ్ బాయ్.